జాలి కరుణే తెలియని కాలం, కాలమాది ఒక శూలం, జీవితానికి వేసెను గాలం, ఆశల గదికే మూసెను తాళం, కన్న కలలే కూలిపోయే, కంటి నీరే కడలిగా మారే, చిలిపి వలపే చితికిపోయే, బ్రతుకు ఇది అని తెలిసిన ఎదపగే. ఏంటపర్ణ, చైనే కదా, పోతే పోయింది, వదిలే, ఇంకోటి కొనుక్కుందాం. అది చైన్ మాత్రమే కాదు అర్జున్, తాళి కూడా. తాళి పోవడం అశుభం. ఏం ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏమీ కాదు, నువ్వు అనవసరంగా భయపడకు. భయం కాదు అర్జున్, నిజంగానే ఏదో కీడు జరుగుతుంది. హే, డోంట్ బి సిల్లీ. ఏమీ కాదు, తాళి పవిత్రమైనదే, నేను ఒప్పుకుంటాను. కానీ అది పోతే ప్రమాదం వస్తుందని నేను నమ్మను. నువ్వు మగాడివి కాబట్టి నీకా నమ్మకాలు ఉండకపోవచ్చు బావా, కాని తాళిపోవడం అన్నది అరిష్టమే. దానివల్ల భార్యాభర్తలు విడిపోవచ్చు, లేదా ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రాణహాని జరగచ్చు, లేదా Shut up, Indu. Get out. నేనేమైనా తప్పు చెప్పానా బావా? జరిగింది తలుచుకొని తను బాధపడుతుంటే నువ్వు ఇంకా భయపెడతావేంటి? ఓకే ఓకే, నాకు తెలిసింది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఒసే అపర్ణ, నువ్వు బావ భార్యవని చెప్పడానికి నీ మెళ్ళో తాళి లేదు, అపర్ణవని చెప్పడానికి ఐడి ప్రూఫ్స్ లేవు. నీ అడ్రస్ గల్లంతైందే. ఇకిప్పుడు చూడు. ఎవరు మనల్ని విడదీలేరా పర్ణ, మనకేం కాదు, ఓకేనా? ప్లీజ్ స్మైల్. ఏయ్, నవ్వ పర్ణ, ప్లీజ్. ఏయ్, బామ్మగారింట్లో మనం ఎంత ఎంజాయ్ చేసాం. ఆ రాత్రి నేను బంగు తాగినట్టు నటించి దోమా దోమా అని దోమా దోమా అని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,